హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ మార్కెట్ ల్యాబ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి, స్వింగ్ ట్రేడింగ్ ఎలా చేయాలి, అండ్ స్వింగ్ ట్రేడింగ్ చేసేటప్పుడు ట్రేడర్స్ ఏమేం ఇండికేటర్స్ యూస్ చేస్తారు, ఆ ఇండికేటర్స్ ఎలా వాడాలి, ఆ ఇండికేటర్స్ ఏంటి, అండ్ స్వింగ్ ట్రేడింగ్ ఎన్ని రోజులు పడుతుంది, ఎంత పర్సెంట్ రిటర్న్ వస్తుంది, లేదా ఎంత పర్సెంట్ రిటర్న్ లాస్ అవుతాము, ఈ వీడియోలో మీకు ఈ డీటెయిల్స్ అన్నీ నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే కనుక తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఫ్రీగా కాల్స్ అండ్ అప్డేట్స్ చేస్తాం కాబట్టి, సో మీరైతే జాయిన్ అవ్వాలనుకుంటే స్టాక్ మార్కెట్ ల్యాబ్ తెలుగు అని చెప్పి మీరు టెలిగ్రామ్లో సెర్చ్ చేసినట్లయితే కనుక మన ఛానల్ అయితే వస్తుంది. సో మీరైతే అందులో ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. అండ్ యూట్యూబ్ ఛానల్లో కూడా మేమైతే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, స్వింగ్ ట్రేడింగ్ అంటే ఒక సిస్టమాటిక్ లెవెల్లో స్వింగ్స్ అయితే వస్తూ ఉంటాయి. మీకు స్వింగ్ అంటే ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఒక వైర్ని పట్టుకొని మీరు పైకి కిందకి అన్నట్లయితే ఒక స్వింగ్ లాగా వస్తుంది కదా, దాన్నే స్వింగ్ అంటారు. సో అటువంటిదే షేర్ మార్కెట్లో కూడా ఉంటుంది, మీరైతే నమ్మండి. సో మీరు కొత్తగా కనుక స్టాక్ మార్కెట్లో జాయిన్ అయినట్లయితే కనుక సో ఆ స్వింగ్ గురించి అయితే మీకు ఈ వీడియోలో నేనైతే ఫుల్గా చెప్తాను. అండ్ స్వింగ్ ట్రేడింగ్లో మీరైతే ఏమేమి ఇండికేటర్స్ యూస్ చేయాలో కూడా నేనైతే ఇప్పుడు చెప్పబోతున్నాను. అండ్ ఫ్రెండ్స్, మీకు వచ్చేసి దాదాపుగా 20-30% రిటర్న్ అయితే స్వింగ్ ట్రేడింగ్ ద్వారా ఎక్కువ మంది తీసుకోవడానికి ట్రై చేస్తారు. అండ్ దాని తర్వాత 50% అంటే ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పి ఉంటుంది కదా, అంటే ప్రాఫిట్ బుకింగ్ అంటారు చూసారా, అలాగా బాగా హెవీ రిస్కీ స్టాక్లో అయితే 50-100% ఒకసారి వచ్చిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అనేది ఉంటుంది. సో అలా కాకుండా చిన్న చిన్న స్టాక్స్లో ఏంటంటే 20-30% రాగానే ప్రాఫిట్ బుకింగ్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకైతే ఇది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను, స్వింగ్ ట్రేడింగ్. సో స్వింగ్ ట్రేడింగ్ సంబంధించి నేనైతే ఇప్పుడు చిన్న షేర్ ఒకటి తీసుకొని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎన్సీసీ ఇవి అన్నిట్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ₹1,00,000 షేర్లు కొన్నా కానీ, 5,000 రూపీస్ షేర్స్ కొన్నా కానీ, ఎటువంటి షేర్స్లో అయినా కానీ ఇలాంటి స్వింగ్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఒక్కసారిగా మార్కెట్ అయితే ఫాల్ అవ్వడం అయితే ఒక్కసారిగా ఫాల్ అవుతుంది. అండ్ మళ్ళీ పైకి వెళ్ళాలంటే కనుక మెల్లగా పైకి కిందకి వెళ్ళి మాత్రం మీకు పైకి అయితే వెళ్తుంది. అంతేగాని ఒక్కసారి మార్కెట్ ఫాల్ అయిందని చెప్పి ఒక్కసారి మార్కెట్ అయితే పైకి అయితే వెళ్ళదు. సో చాలా టైం తీసుకుంటుంది. అండ్ దీంట్లో మీకు తెలియాల్సింది ఏంటంటే ట్రెండ్ లైన్స్ గురించి అయితే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ట్రెండ్ లైన్స్ అంటే ఏంటి అంటే, ట్రెండ్కి అనుగుణంగా మనం అయితే లైన్ అయితే డ్రా చేసుకోవచ్చు. అటువంటి విధానం అయితే మనకి ఇప్పుడు ఆన్లైన్ సిస్టంలో ఉంది కాబట్టి సో మీరైతే లైన్ డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మీరైతే ట్రెండ్ లైన్ ఇందులో ఈజీగా గుర్తుపడతారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో 3 టైమ్స్ అయితే ట్రెండ్ లైన్ టచ్ చేసింది. సో ఇది వ్యాలిడ్ అనమాట. సో ఇటువంటి టచ్ అయిన వాటిలోనే మనం అయితే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయాలి. అంటే థర్డ్ టైం కూడా టచ్ అయినట్లయితే కనుక ఇది వ్యాలిడ్ స్ట్రక్చర్ అనమాట. అండ్ ఇందులో మనకి ఇంకా అప్వర్డ్ ట్రెండ్ కనపడబోతుందని చెప్పి అయితే మనకి సూచన అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇటువంటి స్వింగ్ ట్రేడ్స్ కానీ మీరు డే ట్రేడ్స్ కానీ చేస్తున్నప్పుడు 50-day అండ్ 20-day మూవింగ్ ఎక్స్పోనెన్షియల్ యావరేజెస్ లైన్స్ అయితే మీరు యాడ్ చేసుకోండి. అండ్ మీ ట్రేడింగ్ సిస్టంలో యాడ్ చేసుకున్న తర్వాత సో ఇవి క్రాస్ ఓవర్ అవుతూ ఉంటాయి. 50-day మూవింగ్ యావరేజ్ అండ్ 25-day మూవింగ్ యావరేజెస్ క్రాస్ ఓవర్స్ ఎలా అవుతున్నాయి, ఎప్పుడు అవుతున్నాయి, అయినప్పుడు ఎలా అవుతుంది, అండ్ దాని తర్వాత షేర్ ఎలా రియాక్ట్ అవుతుంది అని చెప్పి అయితే మీరు చెక్ చేస్తూ ఉండండి. అది కూడా మీకైతే ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవ్వచ్చు. దానివల్లనే మనకి షేర్ ప్రైస్ అయితే ఒక్కసారిగా మీకైతే 50-day మూవింగ్ యావరేజ్ దాటి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే, మనకి అంత హై లెవెల్కి వచ్చింది కదా, ఇప్పుడు దాకా మనకి ఇక్కడున్న షేర్ ప్రైస్ వచ్చింది కదా, అంత హైకి వచ్చింది కదా అని చెప్పి అందరూ మళ్ళీ సెల్ చేయడం మొదలు పెడతారు అనమాట. సో సెల్ చేసి మళ్ళీ కిందకు వస్తుంది అనమాట. సో అటువంటి పద్ధతిని కనిపెట్టడానికి ఆర్ఎస్ఐ అనమాట. ఆర్ఎస్ఐ సో ఇది ఒక ఇండికేటర్. సో ఈ ఇండికేటర్లో ఏంటంటే మనకి ఓవర్ బాట్ అండ్ ఓవర్ సెల్లింగ్ జోన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో మీరైతే సెట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. జీరోదాలో కానీ అప్ స్టాక్స్లో కానీ ఎటువంటి దాంట్లో అయినా కానీ మీరైతే ఇవి యాడ్ చేసుకోవచ్చు టూల్స్లో, టెస్టింగ్ టూల్. అండ్ ఓవర్ బాట్ అండ్ ఓవర్ జోన్స్ వచ్చేసి 20 and 70లో మీరైతే సెట్ చేసుకున్నట్లయితే కనుక మీకైతే ఈజీగా అండ్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. 20 రూపీస్ కన్నా డౌన్లోకి వచ్చే రేంజ్లో ఉన్న స్టాక్స్ని దాదాపుగా బై చేయడానికి ట్రై చేస్తారు. అండ్ 70 కన్నా ఎక్కువ రేంజ్లో ఉన్న స్టాక్స్ని అయితే సెల్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇది ఆర్ఎస్ఐ యూజ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంఏసిడి. సో దీన్ని మ్యాక్డి అని కూడా అంటారు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి హారిజాంటల్ బార్స్ గ్రాఫ్ లాగా ఉంటుందన్నమాట. సో మీకైతే ఇది
ఈజీగానే అర్థమవుతుందని చెప్పి అనుకుంటున్నాను. స్వింగ్స్ అయితే ఇందులో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ స్వింగ్స్ని మనం ఎలా గుర్తుపట్టాలి, 1 డే చార్ట్లో ఎలా గుర్తుపట్టాలి, 4 అవర్ చార్ట్లో ఎలా గుర్తుపట్టాలి అండ్ 3 అవర్ చార్ట్లో, అండ్ చార్ట్ని మీరు డిఫైన్ చేసుకుంటూ ఉండండి. వీక్లీ చార్ట్స్లో చూసుకుంటూ ఉండండి. ట్రెండ్ ఎటువైపు వెళ్తుందో చూసుకుంటూ ఉండాలి ఇటువంటి స్టాక్స్లో. సో మీరు ఒకసారి వీటిని అయితే మీరు యాడ్ చేసుకొని మీరైతే చెక్ చేసుకోండి. చెక్ చేసి సో ఎన్సీసీకి సంబంధించిన స్టాక్ ఉంది. సో ఇది మీరు ఆర్ఎస్ఐ చూడండి. ఆర్ఎస్ఐ బాగా డౌన్లో ఉన్నప్పుడు షేర్ ప్రైస్ వచ్చేసి దాదాపు 15 రూపీస్ టు 16 రూపీస్ రేంజ్లో అయితే మనకి షేర్ ప్రైస్ ఉంది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఒక అప్పర్ బౌన్స్, అండ్ మీకు మ్యాక్డీలో కూడా మీకైతే అది ఈజీగా కనిపిస్తుంది. అండ్ ఇటువంటి చిన్న చిన్న స్వింగ్స్ని కూడా దాదాపుగా ఇంట్రాడే ప్లేయర్స్ అయితే యూస్ చేసుకుంటారు. వీక్లీ కానీ మంత్లీ కానీ ట్రేడర్స్ ఉంటారు కదా, స్వింగ్ ట్రేడర్స్ అని అంటారు. సో మనకి స్వింగ్ వచ్చేసేటప్పటికి దాదాపుగా ఒక్కొక్కసారి 3-4 డేస్లోనే స్వింగ్ రావచ్చు, ఒక్కొక్కసారి 1 మంత్ పట్టచ్చు, ఒక్కొక్కసారి 2 మంత్స్ పట్టచ్చు. సో ఇంత పెద్ద పెద్ద స్వింగ్స్ ఉంటాయి అనమాట. ఆ స్వింగ్స్ని అయితే మీరు ఎక్కడ గుర్తుపట్టాలంటే ఎంఏసిడిలో, మ్యాక్డీలో గుర్తుపట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, షేర్ ప్రైస్ పైకి వెళ్తూ ఉన్నప్పుడు మ్యాక్డీ కూడా పైకి వెళ్తూ ఉంది, అండ్ పడుతున్న రేంజ్లో వచ్చేసేపటికి షేర్ ప్రైస్ కూడా పడుతూనే ఉంది. అండ్ క్రాస్ ఓవర్స్ ఉన్నాయి కదా, మీకు మ్యాక్డీలో బ్లాక్ అండ్ రెడ్ లైన్ కనిపిస్తుంది కదా. సో ఆ బ్లాక్ అండ్ రెడ్ లైన్ క్రాస్ ఓవర్స్ని బట్టి అండ్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్స్ని బట్టి షేర్ ప్రైస్ అయితే రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఈ స్వింగ్ ట్రేడింగ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, స్వింగ్ ట్రేడింగ్ సంబంధించి మీకు ఎటువంటి వర్స్ న్యూస్, బ్యాడ్ న్యూస్ అయితే రాకూడదు. వచ్చినట్లయితే కనుక మీ ట్రెండ్ అయితే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాక్స్ అంటే ఇప్పుడు బంధన్ బ్యాంక్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాక్స్లో ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ బ్యాంక్ సంబంధించిన స్టేక్ని తగ్గించుకొని ఫండ్ అయితే రేస్ చేయాలని ట్రై చేస్తున్నారు. సో అలాగా ట్రెండ్ అయితే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. బంధన్ బ్యాంక్లో ఆల్రెడీ ట్రెండ్ అయితే బ్రేక్ అవడం అయితే జరిగింది. సో బ్రేక్ అయిన తర్వాత నుంచి మళ్ళీ ఎక్కడ ఫాలో అవుతుందో తెలియదు, అండ్ ఎక్కడ సపోర్ట్ ఉంటుందో మనం అయితే చూసుకోవాల్సి ఉంటుంది. సో అటువంటి స్టాక్స్లో అయితే కొంచెం రిస్కీగానే ఉండబోతుంది. అండ్ అలాగా మీరు ఆ అప్డేట్స్ అయితే మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ స్వింగ్ ఎప్పటి వరకు ఉండబోతుందని కూడా మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడ చేసుకోవాలని చెప్పి అయితే మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. టార్గెట్స్ తెలిసి ఉండాలి. మీరు ఎక్కడ ఎంటర్ అవ్వాలో తెలిసి ఉండాలి. సో వీటన్నిటిని మీరైతే ఆల్రెడీ గమనించిన తర్వాతే మీరైతే ఈ స్టాక్స్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది స్వింగ్ ట్రేడింగ్స్ కోసం. అండ్ తర్వాత ట్రెండ్ లైన్ అయితే మీకు గీసుకోవడం రావాలి. సో దాని తర్వాత మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ ఒక బాక్స్ లాగా ఎంటర్ అయిన తర్వాత షేర్ ప్రైస్, సో ఆ షేర్లో నుంచి మీకు బ్రేక్అవుట్ లెవెల్లో నుంచి బయటకు వచ్చేదానికి మీకు అయితే ఎంత టైం పట్టచ్చు, అండ్ బ్రేక్అవుట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ షేర్ ప్రైస్ అయితే ఎంతవరకు వెళ్ళొచ్చు, అండ్ ఇండికేటర్స్ని మీరు అక్కడ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో వీటన్నిటిని అయితే మీరు గమనించుకుంటూ ఉండాలన్నమాట స్వింగ్ ట్రేడింగ్లో బాగా. అండ్ ఆర్ఎస్ఐ అయితే మీకైతే చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. అండ్ మ్యాక్డీ కూడా దాదాపుగా చాలామంది ట్రేడర్స్ అయితే యూస్ చేస్తూ ఉంటారు స్వింగ్ ట్రేడింగ్ కానీ ఇంట్రాడే ట్రేడింగ్ కానీ. ఆర్ఎస్ఐ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇంట్రాడే ట్రేడింగ్ కూడా. ఒకసారి అయితే మీరు మీ ఏదో ఒక స్టాక్ అంటే మరీ ఎన్ఎస్సిలో నిఫ్టీ 50 ఉంటాయి స్టాక్స్ ఉంటాయి కదా, వాటిలో అయితేనే మీరు ట్రేడింగ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇటువంటి స్టాక్స్లో వచ్చేసి మీరైతే ఎన్సిసి కానీ డిఫరెంట్ నిఫ్టీ 50లో లేని స్టాక్స్ ఉంటాయి కదా కొన్ని, సో వాటిలో మీరైతే ఇంట్రాడేలో ఎంఐఎస్లో మీరైతే డైరెక్ట్గా సెల్ చేసి బై చేయడానికి ఉండదు కదా. సో అందుకనే మీరు ఆప్షన్స్లో ఉన్న షేర్స్లోనే ఇటువంటి ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలనుకుంటే కనుక వాటిలో మాత్రమే చేయడానికి వీలవుతుంది. అండ్ ఇంకా చిన్న చిన్న షేర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో అయితే మీరు హై క్వాంటిటీ బై చేసి కూర్చొని చూస్తూ ఉండకండి. ఒక్కొక్కసారి ఎలా అవుతుందంటే ఇప్పుడు మన మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళైతే వడాఫోన్ ఐడియాలో స్టేక్ అయితే వాళ్ళు మొత్తం దాదాపుగా సెల్ చేసేసుకోవడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు ఎవరైతే కొనుక్కున్నారో రీటైల్ ఇన్వెస్టర్స్ వాళ్ళందరూ లాక్ అయిపోయారు వడాఫోన్ ఐడియాలో. 9 రూపీస్, 10 రూపీస్, 12 రూపీస్ రేంజ్లో కూడా చాలామంది అయితే ఇరుక్కొని ఉన్నారు. సో ఇటువంటి పనులు అయితే మీరు చేయొద్దు. వడాఫోన్ ఐడియా ఒకవేళ సర్వైవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, నేనైతే తప్పు పట్టట్లేదు. కానీ ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ ఒక పర్టికులర్ స్టాక్ని సెల్ చేస్తున్నారంటే కనుక రీటైల్ ఇన్వెస్టర్స్ మనలాంటి వాళ్ళు వెళ్ళి అందులో ఇరుక్కుపోతున్నారని చెప్పి అర్థం ఫ్రెండ్స్. సో అటువంటి అప్డేట్స్ నుంచి మీరైతే జాగ్రత్తగా ఉండండి. మ్యూచువల్ ఫండ్స్ ఎటువంటి స్టాక్స్ని బై చేస్తున్నారు, ఎటువంటి స్టాక్స్ని సెల్ చేస్తున్నారు, అండ్ ఎఫ్ఐఐ స్టేక్ ఎట్లో ఎక్కువ ఉంది అండ్ ఎట్లో తక్కువ ఉంది, ఏ క్వార్టర్లో అయితే వాళ్ళు బై చేశారు, ఏ క్వార్టర్లో సెల్స్ చేస్తున్నారు అని చెప్పి మీరైతే చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ డైలీ కూడా ఒక్కొక్కసారి
ఈ MACD కానీ అండ్ RSI కానీ ఒక్కొక్కసారి తప్పు పట్టిస్తాయి అనమాట మిమ్మల్ని కూడా. అంటే ఫాల్స్ బ్రేక్అవుట్స్ ఉంటాయి. స్టాప్ లాస్ని అయితే మీరు స్ట్రిక్ట్గా యూస్ చేయాల్సి ఉంటుంది. ఇంట్రాడే ఆర్ స్వింగ్ ట్రేడింగ్లో కూడా మీరైతే స్టాప్ లాస్ని గ్యారంటీగా యూస్ చేయాల్సి ఉంటుంది. ఫాల్స్ బ్రేక్అవుట్స్ వస్తూ ఉంటాయి. సో దానికి మూలంగానే మీరైతే ఇరుక్కునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. చాలామంది అయితే వీటిలో కూడా ఇరుక్కుపోయి ఉన్న వాళ్ళు అయితే నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో కొంచెం లాస్ వస్తున్నప్పుడైతే మీరు బయటకు వచ్చేసేయడానికి వీలుగా ఉంటుంది. కానీ ఆ లాస్ కూడా మనం ఎందుకు తీసుకోవడం, మళ్ళీ పైకి వెళ్తుందిలే అని చెప్పి ఎవరైతే అందులో ఉండిపోతారో స్టాప్ లాస్ దగ్గర ఎగ్జిట్ అవ్వకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే లాస్ ఇంకా వైడెన్ అవుతుంది అనమాట. సో అందుకనే స్టాప్ లాస్ని దాదాపుగా అందరూ యూస్ చేస్తూ ఉంటారు. సో మిమ్మల్ని కూడా అందుకనే నేనైతే యూస్ చేయమంటాను. ఒకవేళ మీకు టార్గెట్ గ్యారంటీగా హిట్ అవుతుందని చెప్పి నమ్మకం ఉన్నప్పుడైతే అయినా కానీ స్టాప్ లాస్ని అయితే పెట్టమని అయితే నేను చెప్తాను. ఎందుకంటే టార్గెట్ గ్యారంటీగా హిట్ అవుతుంది కాబట్టి మీ స్టాప్ లాస్ హిట్ అవ్వదు కదా. సో అందుకని అలా పెట్టండి అనమాట. అండ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో కొంత నాలెడ్జ్ అయితే మన ఛానల్ నుంచి మీకైతే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో మీకేమన్నా నెక్స్ట్ వీడియో గురించి సజెషన్ ఇవ్వాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా ఈ వీడియోస్ని అయితే షేర్ చేస్తూ ఉండండి.